యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని యువ వైద్యులు డాక్టర్ బాదం దామోదర్ పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల బాదం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బాదం బాలకృష్ణ తనయుడు డాక్టర్ బాదం దామోదర్ 2 లక్షల రూపాయల చెక్కును డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ట్రెజరర్ రమణమూర్తికి ₹1,00,000 చెక్కును బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ట్రెజరర్ దాసరి సాయికృష్ణకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం దామోదర్, రమణమూర్తి, దాసరి సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ బాదం బాలకృష్ణ పాల్గొన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ మరియు డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ కాకినాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు చాలా సేవలు అందిస్తుంది. సో ఆ సేవలకు నా వంతు సహాయం కింద నా సంపాదనలోంచి ₹3,00,000 కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలాగే యూత్ ఇంకా ముందుకు వచ్చి వీటికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. గారు వారి అబ్బాయి దామోదర్ గారు వారి సంపాదన నుంచి ఒక ₹1,00,000 మనకి బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అందరూ కూడా ఈ స్ఫూర్తి వారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని మన కాకినాడ ప్రజలు కానీ కాకినాడ చుట్టుపక్కల ప్రజలు కానీ మాకు ఈ సహకారాలు అందిస్తే ఇంకా చక్కటి కార్యక్రమాలు చక్కగా చేసి మరిన్ని సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బాదం బాలకృష్ణ గారి రెండో కుమారుడు దామోదర్ మన బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్కి ₹2,00,000 విరాళం ఇచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో చేయూతనిచ్చి వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా మరి ల్యాబ్కి సహాయాలు అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.